11:30 మధ్యలో దగ్గర దగ్గర 100 మంది, చాలామంది 100 మంది పైన తాగి వచ్చి 2 జేసీబీలతో వచ్చి ఇల్లంతా కూల్చేసినారు. మేము లోపల ఉన్నాము, చిన్నపిల్లలం, ఆడవాళ్ళం అందరినీ బయటికి లాగేసి ఈ కూల్చేయడం జరిగింది. మాకు తిరుపతి వాళ్ళకి వెంకట సుబ్బారెడ్డి అనే వాళ్ళకి తగాదా ఉంది. వాళ్ళకి ఎలాంటి అప్పు కూడా లేము. మేము దౌర్జన్యంగా ఇక్కడ కడపలో లక్ష్మీరెడ్డి అనే వ్యక్తి, తర్వాత ద్వారకనాథ రెడ్డి అనే వ్యక్తి, ఇది వాళ్ళ దగ్గర కొన్నట్టు తప్పుడు డాక్యుమెంట్లు చూపించినారు. అది కూడా పంచాయతీ జరుగుతుంది. ఎమ్మెల్యే వాళ్ళ బంధువులు కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు అనుకోకుండా వచ్చి మొత్తం ఇల్లంతా కూల్చేసినారు. అంటే ఎంత మేరకు నష్టం ఉంటుంది మీకు? అంచనా వేయలేము ఎంత అనేది. మొత్తం సామాన్లన్నీ అట్లే ఉన్నాయి. ఏ చిన్న వస్తువు కూడా బయట తెచ్చుకోలేకపోయినాం. బండ్లు కానీ A to Z మొత్తం కూల్చేసినారు. కరెంటు కూడా అట్లే సప్లైలో ఉంది. చిన్నపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, ముసలాం ఉంది. ఆయన కూడా ఎంత చెప్పినా కూడా వినకుండా అందరు తాగిండారు. ప్రతి ఒక్కరు తాగిండారు, గంజాయి తాగిండారు. ఎవరు కూడా వినే పరిస్థితులు లేరు. పోలీసు కంప్లైంట్ 100 డైల్ చేసినాము. వాళ్ళు వచ్చే టైంకి 20 నిమిషాల్లో క్లోజ్ చేసేసినారు, అర్ధ గంటలో అంతా. అంతే. ఇంట్లో మహిళలు ఉన్నా కానీ అందరు ఉన్నారు, అందరిని లాగేసినారు, బయటికి లాగేసినారు, మిస్బిహేవ్ చేసినారు అందరితో. ఫోన్లు కూడా లాక్కున్నారు. ఫోన్ ఎవిడెన్స్ కూడా లేకుండా ఫోన్లు కూడా లాగేసుకున్నారు. ఎవరికి ఫోన్ చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. మా భార్య ఫోన్ నుంచి 100 డైల్ చేసినాము. ఆమెది కూడా లాక్కునే ప్రయత్నం చేసినారు. ఇంకా అందరు గట్టిగా అరిసే లోపల పరిగెత్తపోయినారు. పోలీసు వాళ్ళు వచ్చినారు. అంత లోపల అందరు పరిగెత్తపోయినారు. ఒక ముగ్గురిని పట్టుకున్నారు. ప్రధానంగా దీని వెనక ఎవరు ఉన్నారండి? దీని వెనకాల అదే సుబ్బారెడ్డి, వెంకట సుబ్బారెడ్డి అన్నాను కదా, తిరుపతి అతనే ఇదంతా ఇక్కడుండే నాయకులతో చేయిస్తున్నాడు. లక్ష్మీరెడ్డి అనే వ్యక్తి, తర్వాత ద్వారకనాథ రెడ్డి, వీళ్ళిద్దరు ముఖ్యం. ఓకే. అంటే ఇప్పుడు కట్టుబడులతో బయట ఉన్నారు. అంతే, ఇదే పరిస్థితి ఉన్నాం. కనీసం ఏ చిన్న బీగం కూడా తెచ్చుకోలేకపోయినా. ఈరోజు అర్ధరాత్రి 11-12 గంటల మధ్యలో కొంతమంది రౌడీలు అయితే మా ఇంటికి వచ్చి జేసీబీలు పెట్టి ఇల్లంతా దొల్లి చేశారండి. అదేవిధంగా మమ్మల్ని కొట్టడానికి కూడా వచ్చారు. మా దగ్గర సెల్ ఫోన్లు కూడా లాక్కుంటారు. చాలా అన్యాయంగా అయితే ప్రవర్తించారు. అందరూ దయచేసి మాకైతే న్యాయం చేయండి. ఎంతమంది వచ్చారు కదా? దాదాపు సుమారు ఒక 100 మంది దాకా వచ్చారండి. ఎందుకు వచ్చారు? ఇంట్లో ఉంచి బయటికి లాగేశారు. ఎందుకు వచ్చారో కూడా తెలియదు మాకు. మేమైతే నిద్రపోతాము. చిన్న పిల్లలని కూడా చూడకుండా, మహిళలని కూడా చూడకుండా కొట్టడానికి కూడా మీదకైతే వచ్చినారండి. పోలీసులు కంప్లైంట్ చేశారా? పోలీసులకి కంప్లైంట్ అయితే చేశాము. అంత అయిపోయినాక వచ్చారండి వాళ్ళు. వాళ్ళకి అడ్రస్ కూడా చాలా నీట్గా అయితే చెప్పాము. మెయిన్ రోడ్లో ఉంటుంది. మెయిన్ రోడ్లోనే అని చెప్పాము, రైల్వే స్టేషన్ రూట్లోనే అని చెప్పాము. అయినా కూడా అంతా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అయితే వచ్చారు. ఇది ఎవరెవరికి ఈ విషయంలో ఎవరెవరి పాత్ర అయితే, పెద్ద పెద్ద వాళ్ళ పాత్ర అయితే ఉంది జరిగింది. కాబట్టి మాకు కొంచెం దయతలిసి అందరూ మాకు అయితే న్యాయం చెప్పండి. మా ఇల్లు ప్రధానంగా పడగొట్టడానికి కారణం లక్ష్మణ్ రెడ్డి, ద్వారకనాథ్ రెడ్డి వీళ్ళిద్దరే అండి. వీళ్ళిద్దరూ చాలా రోజుల నుంచి అయితే ఇబ్బంది పెడుతూనే ఉన్నారు మమ్మల్ని. పొద్దున కూడా అయితే ఫోన్ చేశారు. మమ్మల్ని అసలు ఇంట్లో నుంచి నిద్రపోతుండే వాళ్ళని లేపను కూడా లేపలేదు. ఆడికి కాంపౌండ్ గోడంతా కూడా పగలగొట్టేసినారు. మమ్మల్ని రాకముందే ఇంకా చేయిలు పట్టుకొని బయటికి లాగేయడము, అన్నీ చాలా ఇరగొట్టేయడం అన్నీ అయితే చేశారు. అన్నీ iప్పుడైతే రోడ్ల మీద ఉన్నామండి మేము. బుక్స్ కూడా లేవు అన్నీ అసలు మాకైతే ఏం లేవండి. సెల్ ఫోన్లు కూడా అయితే లాక్కోవడం స్టార్ట్ చేసినారు. నాడి రోడ్డు మీద ఈరోజు అయితే మేము నిలబడి ఉన్నాం. మాకైతే న్యాయం అయితే చెయ్యండి. అన్నం తినలో వచ్చినారు. ఏం కారణం ఉండాలి? అంటే ఏమైనా కారణం ఏమైనా ఉంది? ఎవరైనా అమ్మినారా? ఏమన్నా ఎవరైనా అమ్మి బంధువులు ఎవరు అమ్మినారో మాకేం తెలుస్తున్నాయి? ఏం తెలుసు మాకు? మొగోళ్ళు వ్యాపారం చేసింది ఇదేనమ్మా ఇల్లు. కిందికి విందికి అంతా అనల్లో ఉంది, 4 అనల్లో ఉంది. మీరు బాడుకున్నారమ్మా? బాడెక్కంటే మీ సొంత ఇల్లు. క్రికెట్ దానికి కలిపి ఇద్దరికి బాగు, ఇదల్లా బాధే. నీకేమవుతానమ్మా ఈ ఇంటికి మనవలు, 2 మనవలు. నా బిడ్డని ఇంటికి ఎత్తింది. ఆమె 2 కొడుకులు. ఇంకా కొడుకులు వాళ్ళు మొగుడు 4 వాళ్ళు. భాస్కరు, భార్గవ, ఇంకా
అట్లా వాళ్ళ నలుగురు నలుగురు భారవి అంటే అది ఏం పని ఎవరు వాళ్ళంతా మిషన్లన్నీ ఇట్లా ఎత్తుకొని పోయినాడు మనవడు ఆ పిల్లడు ఆ పిల్లలు సన్న పిల్లలు ఎత్తుకొని పోయినాడు. ఎంతమంది వచ్చినారమ్మా? చాలా మంది వచ్చినారు. ఇక ఒక్కరని ఆ ఉరుకులాటలో తాగినారు, కోలుకుంటారు. ఏం చెప్పారు మీకు వస్తానే? ఏం చెప్తున్నారు? ఎవరు అల్లాడలేదా? వస్తానే జేసీబీ పెట్టి కూర్చున్నారా? వచ్చి ఇప్పుడు మీరే కడిగితే పలంచక అంటాము. వచ్చి తాగినోడు కొడుతుంటే బొమ్మలు కట్టలతో కొడతా ఇల్లు పడగొడుతుంటే ఎవరైనా ఇల్లు పడిపోగా తింటే ఇప్పుడు అంటారు. కడపిల్లలు ఎత్తుకోను, నన్ను బిడ్డలను ఎత్తుకోను. ఐతలకి ఓటు నుంచి వేసుకున్నాడు ఒక పిల్లోడు పనోడు. ఏం చేస్తామయ్యా, నోరు అల్లాడుతున్నాయిగా మాకు ఇంత విపరీతంగా మాట్లాడతారు. అదే ఇదే అనిపించి చచ్చిపోయినాము. ఏరే ఇంట్లోకి పోయి ఆ ఇంట పడుకొని క్లీన్ చేస్తాను. అంతా ఒకరిదేనమ్మా? ఇక్కడ నుంచి అంతా ఒకరిదేనా? 4 అన్నంలో ఉంది. ఇది వదిలేసినారు మధ్యలో. యాడి వదిలేయలే. దీంట్లో ఊళ్ళో అది ఉడకబడింది లోపల తెరిచే ఆ వాళ్ళ ఫస్ట్ వస్తానే ఏం జరిగిందమ్మా? వాళ్ళు వస్తానే ఏం జరిగింది? వాళ్ళు వస్తాను కొద్దిగా పడుతుంది కొడతా వస్తున్నారు. కట్టెలతో సాగు చేసిన వాళ్ళు ఇద్దరు బయటకి ఏం చెప్తుంది? దిప్పడంగా అడిగితే ఏమో అడుగుతున్నారు అనుకుంటారు. వాళ్ళు ఓడుతూ వస్తున్నారు, రాళ్ళు ఓడుతున్నారు. ఇట్లా వచ్చే ఒక రాయి, అట్లా వచ్చే ఒక రాయి, ఈ బాధలు మేము పడుతున్నాము. ఒకటే మేము రాళ్ళతో కొడుతుంటే అవు వాళ్ళు పచ్చిపిల్లలే ఉండాలి. 2 పిల్లలు ఎలాంటి ఏం చూస్తుంది. 5 పిల్లలు నేను ఆ పిల్లలను సాగించుకున్నారు. 5 పిల్లలు అంత తప్ప ఏం చెప్తున్నారు? కట్ట తీసుకుని కొడుతున్నారని మమ్మల్ని ఇవే అద్దాలలో బదులు కొట్టారు. మంచం ఇట్లా పట్టె మంచాలు లోపల పక్కన కొట్టారు. యూనివర్తం ఒకటి బదులు కొట్టారు. యూనివర్తం బట్టి పగిలింది. ఆయిల్తో ఇళ్ళల్లో పడింది, అన్నీ పగలు కొట్టారు. చిన్న కొడుకు పెద్ద కొడుకు కడగా ఉంది. ఆ ఇంట్లో సామాను చాలా బాగా కొట్టారు. ఈ ఇంట్లో పగలు కొట్టారు. ఇంకా పానాలు ఒకటి తెప్పించుకుంటారు. రైతు అట్టే పట్టుకొని ఇప్పుడు వచ్చినాం. మేము ఇట్లాగా ఏం పట్టి పక్కన పెట్టారా? చిన్నతనం వేయి బాగా పచ్చిపోళ్ళకు చిన్నతనం వేయి ఇంటి మొత్తం చూడాలంటే అవ్వంటి రాలేక. ఎన్ని గంటల ప్రాంతంలో వచ్చింటారమ్మా మీకు అంచనా? ఎంతమంది వచ్చారమ్మా? 4 మంది వచ్చినారట. పోలీసు కూడా కనిపించాలి. వాళ్ళ బట్టు కడగొట్టడం బట్టి ఉంటారు. నేనేమంటా ఏం జరిగింది? చేతుల మీద ఎత్తుకొని చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.